హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్రాంత్ కుమార్. విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే చాలా మంది తెర మీద కనిపించేదే అనుకుంటారు. కానీ తెర చుట్టూరా జరిగేది కూడా స్టోరీనే. అంతేకాదు, తెర మీద కనిపించేది ఆడియన్స్లో ఎంత ప్రభావం చూపిస్తుందో అదే ప్రభావం అంతే ఎంగేజింగ్గా చూస్తున్న ప్రేక్షకుల్లో సస్పెన్స్ని క్రియేట్ చేయడంతో పాటు క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది తెర చుట్టూతో జరిగే కథ. అవి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా ఉండాలంటే మాత్రం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ సినిమాకైనా స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ స్పేస్ అనేది ఫిలిం మూడ్ని సెట్ చేస్తుంది. మీరు ఒక స్టోరీని ఆడియన్స్కి చెప్పాలనుకున్నప్పుడు, చూపించాలనుకున్నప్పుడు ఆ కథని నడిపించడానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ని మీరు అనుకున్న స్క్రీన్ స్పేస్లో ఎలా వాడుకొని చూపించబోతున్నారు అనేది చాలా ముఖ్యం. అయితే ఈ స్క్రీన్ స్పేస్లో ముఖ్యంగా 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఎలిమెంట్స్లో మొదటిది ఆన్ స్క్రీన్ స్పేస్, రెండవది ఆఫ్ స్క్రీన్ స్పేస్. ఆన్ స్క్రీన్ స్పేస్ అంటే షూట్ చేసే కెమెరా ఫ్రేమ్ ఏదైతే ఉందో, అంటే ఇన్సైడ్ ది ఫ్రేమ్, మనం చూసే ఫిలిం ఫ్రేమ్లో అన్నీ కూడా యాక్టర్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలిగి ఉండేటటువంటి దాన్ని ఆన్ స్క్రీన్ స్పేస్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే మనకి ఆన్ స్క్రీన్ కనిపించేది ఏదైతే ఉందో దాన్ని ఆన్ స్క్రీన్ స్పేస్ అంటారు. రెండవది ఆఫ్ స్క్రీన్ స్పేస్. ఆఫ్ స్క్రీన్ స్పేస్ అంటే అవుట్ సైడ్ ది ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ స్క్రీన్ స్పేస్ అంటారు. విజువల్ గా తెర మీద మనకి కనిపించకపోయినప్పటికీ ఓవరాల్ గా కథనాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం ఈ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అనేది చేస్తుంది. అది ఎలా అంటే క్యారెక్టర్స్ యాక్షన్స్ ద్వారా కావచ్చు, డైలాగ్స్ ద్వారా కావచ్చు, అండ్ ఆబ్జెక్ట్స్ ద్వారా కావచ్చు. ఉదాహరణకి తెర మీద కనిపించే ఒక క్యారెక్టర్ ఫేస్ లో తెలియని భయం. యాజ్ ఏ ఆడియన్ గా మనం చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరిని చూసి భయపడుతున్నాడు, ఎందుకు అంతగా భయపడుతున్నాడు, ఏమై ఉంటుంది, అసలు ఎదురుగా మాట్లాడుతున్న క్యారెక్టర్ ఎవరు, ఇలా ఆఫ్ స్క్రీన్ స్పేస్ ని కరెక్ట్ గా వాడుకొని క్యారెక్టర్స్ యాక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ని మనం హైడ్ చేయడం ద్వారా సినిమా చూస్తున్న ఆడియన్స్ ఇమాజినేషన్ కి హెల్ప్ అవుతుంది. అలాగే ఒక సస్పెన్స్ తో కూడిన క్యూరియాసిటీ అనేది ఆడియన్స్ లో బిల్డ్ అవుతుంది. అంతేకాదు, ఆఫ్ స్క్రీన్ స్పేస్ వల్ల రిసోర్సెస్ ని తగ్గించుకోవచ్చు. అలాగే నెరేటివ్ స్ట్రక్చర్ కి హెల్ప్ అవుతుంది. సో ఆన్ స్క్రీన్ స్పేస్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్ స్క్రీన్ స్పేస్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. స్క్రీన్ స్పేస్ కి సంబంధించి ఆన్ స్క్రీన్ స్పేస్ అండ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ గురించి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సినిమా వర్క్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంకో మంచి టాపిక్ తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.